వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలమ్మ మంత్రి. ఇఫ్ యూ న్యూ హియర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు ముచ్చట ఏంటంటే ది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు ఈరోజు. ఎందుకు అంటే మన తెలంగాణ స్పెషల్ దమ్ బిర్యానీ. అసలు తెలంగాణ ఆంధ్రాలో ఫేమస్ ఐటమ్. అసలు ఎంతమంది చుట్టాలు వచ్చినా ఏ ప్లేస్కి వెళ్ళినా తినాలనిపించే ఫుడ్ అయితే మన తెలంగాణ దమ్ బిర్యానీ. అంత అడిక్ట్ అయిపోయి ఉన్నాం అనమాట మన తెలంగాణ పీపుల్స్ బిర్యానీకి. అంత ఫేవరెట్ అనమాట. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా బిర్యానీ అంటే చాలు మౌత్లో ఆ సెన్సేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఆ క్రేవింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది బిర్యానీ అనగానే ఎవరికైనా కూడా. సో అంత ఇష్టం కాబట్టి మన మిత్రులందరికీ నా స్టైల్ ఆఫ్ బిర్యానీ, దట్టు తెలంగాణ స్టైల్లో ఎట్లా చేస్తాను ఏంటి అనేది ఈరోజు చేసేస్తాను వీడియో. సో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఎస్పెషల్లీ మన తెలంగాణ బిర్యానీ అంటే ఘాటు మసాలా అసలు ఒక వీర లెవెల్ ఉంటుంది మన తెలంగాణ బిర్యానీ అయితే. సో నా స్టైల్ ఆఫ్ బిర్యానీ ఎట్లా ఉంటుంది ఏంది అనేది ప్రాసెస్ అయితే క్లియర్గా చూపిస్తాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా చేసేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో పిల్లలు కూడా తినాలి కాబట్టి. హెవీగా అయితే గరం మసాలాలు అట్లా ఇట్లా అయితే యాడ్ చేయను. సింపుల్గా అందరు తినే విధంగా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా తినే విధంగా ఎట్లా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది ఈరోజు చూపిస్తాను. సో మెయిన్గా కావాల్సింది, మంచి టేస్ట్ రావాలంటే బిర్యానీకి కావాల్సింది మెయిన్ ఐటమ్ ఆనియన్స్ అయితే పక్కా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చిన ఐటమ్ అయితే మసాలాలు. సో చెప్పాను కదా, ఆనియన్స్ అయితే నేను ఎక్కువ వేస్తాను. చికెన్ కర్రీలో అయినా నార్మల్గా బిర్యానీలో అయినా కూడా ఆనియన్స్ అయితే ఉండాలి. ఆనియన్స్ తోటి టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మసాలాలు అనమాట. సో మసాలాలు ఆల్రెడీ నేను ఇంట్లో చేసి పెట్టుకుంటాను ఎనీ టైం నాకు వాంటెడ్ కాబట్టి. అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం బిజీ ఉంటుంది కాబట్టి వర్క్ అనేది అప్పటికప్పుడు అయితే చాలా కష్టం కాబట్టి నేను 2 వీక్స్కి సరిపడా 1 వీక్కి సరిపడా బిఫోర్ చేసి పెట్టుకుంటాను. బట్ ఎప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నాను కాబట్టి మీకు వీడియోలు చూపించాలి కాబట్టి ఆల్రెడీ గరం మసాలా నేను యూజ్ చేస్తాను, అది ఉన్నది. బట్ ఇప్పుడు కొంచెం అయితే అప్పటికప్పుడు పట్టుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. బట్ కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటేనే, సో యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే, చెక్క 2 మిర్చి వేస్తాను, మిక్సీ పట్టాలి కాబట్టి టేస్ట్ కోసం అనేది. సో తెలుసు కదా అందరికీ. అండ్ నెక్స్ట్ యాలకులు, నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాను, ధనియాలు యాడ్ చేస్తాను. అండ్ పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేదంటే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి యాడ్ చేస్తాను. బట్ ఇప్పుడైతే స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు అదే చేస్తాను కాబట్టి కొంచెం ఈరోజు సింపుల్గా చేసేద్దామని. అండ్ మిక్సీలో పట్టేటప్పుడు నేను ఈ ఆకు కూడా వేస్తాను, ఎందుకంటే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ మిక్సీ పట్టేయాలి. దట్టు ఇందులో ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్తో పాటు ఇది చేస్తాను అనమాట. నేను ఆల్రెడీ పట్టి పెట్టుకుంటా అన్నాను కదా గరం మసాలా, అది ఎట్లాగూ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అన్నాను కదా గరం మసాలా, అది ఎట్లా కర్రీలో వాడతాను కాబట్టి. బట్ ఇప్పుడు నేను ఎట్లాగూ నాకు కావాల్సింది చికెన్ బిర్యానీకి ఆనియన్ పేస్ట్ అయితే కంపల్సరీగా చేస్తాను, ఎందుకంటే గ్రేవీ ఇంపార్టెంట్ కాబట్టి బిర్యానీకి. గ్రేవీ కోసము ఆనియన్స్లో ఇవి యాడ్ చేస్తాను అనమాట, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇదనమాట. అండ్ ఎస్పెషల్లీ బిర్యానీ బిర్యానీ రైస్ ఉడకబెట్టుకోవడానికి కావాల్సింది మెయిన్గా సాజీరా అనమాట. సో ఇదైతే మస్ట్. ఇది లేనిది అసలు బిర్యానీకి ఆ లుక్కే రాదు, ఆ ఫ్లేవరే రాదు, ఆ టేస్టే రాదు. అండ్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్, బిర్యానీ రైస్ వండేటప్పుడు ఇట్లాంటి బిర్యానీ ఆకు కంపల్సరీ కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ఆకులు అయితే యూజ్ చేస్తాను. పెద్ద పెద్ద ఆకులు అస్సలు వాడను, ఎందుకంటే ఇది డైరెక్ట్ వేయచ్చు. పెద్ద ఆకులు అయితే కట్ చేయాలి, రైస్లో బాయిలింగ్ అయ్యేటప్పుడైనా స్పూన్తో కలిపేటప్పుడైనా అండ్ బిర్యానీ పైన స్ప్రెడ్ చేసేటప్పుడైనా కొంచెం నాకు అనీజీ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి చిన్న అయితే గరిటెకి ఈక్వల్ సైజులో ఉంటుంది కాబట్టి అనేసి కొంచెం కంఫర్ట్నెస్ కోసం చిన్న చిన్న అనేది ఇట్లా ఏరుకొని పెట్టుకుంటా అనమాట. అండ్ కొంచెం రైస్లో ఇట్లా 2 యాలకులు వేస్తాను, కొంచెం చెక్క అండ్ సాజీరా మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కువ సాజీరా యాడ్ చేస్తాను. అండ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ మనము ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్లో ఈ మసాలాలన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టేసుకుందాం. లెట్స్ గో. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను బిర్యానీ చేయడం, ది బెస్ట్గా చేస్తానన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఈరోజు నా స్టైల్ ఆఫ్ తెలంగాణ బిర్యానీ నా వాళ్ళందరికీ ఫ్రీ. బిర్యానీ కోసం అనమాట. బిర్యానీకి సపరేట్ పీసెస్ తీసుకొచ్చిండు అండ్ బిర్యానీతో పాటు సపరేట్ కర్రీ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇవి బిఫోర్ అవి మసాలాలు అన్నీ పెట్టుకునే కంటే బిఫోర్ ఇది మ్యాగ్నేషన్ చేసి పెట్టుకుందాము, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సో చూడండి మ్యాగ్నేషన్ ఎట్లా చేస్తాను ఏంటి అనేది.
సో స్పెషల్ మసాలా అన్నాను కదా, ఇదే అండి, చూపిస్తాం. సో 2 బౌల్స్. ఎందుకు 2 బౌల్స్ అంటే, ఒకటి కర్రీ కోసం, ఒకటి బిర్యానీ పీసెస్ కోసం కాబట్టి వీటిలో 2. త్రీ కవర్స్ వేసిండు. సో వీటికి సపరేట్ కవర్ వేసాడు అనమాట. సో వీటిని సపరేట్ చేసేద్దాం. ఇవి కర్రీలో అప్పటికే అప్పుడే వేస్తే ఖరాబ్ అయిపోతాయి కాబట్టి కర్రీ ఆల్మోస్ట్ 90% ఉడికిన తర్వాత 10% ఉండే ముందు బిఫోర్ వేయాలన్నమాట. ఎందుకంటే ఇవి చితికిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, నీ స్మెల్. సో అందుకని ఇవి పక్కన పెట్టేసేద్దాం. అందుకని సపరేట్ కవర్ కట్టాడు. అండ్ చూసారు కదా, నాటుకోడి తీసుకొచ్చిండు మా సారు. కాల్చుకొని అక్కడే కట్ చేసుకొని వచ్చాడు అనమాట నాటుకోడి. సో మీకు పీస్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది నాటుకోడా కాదా అని. సో ఇంట్లో కూడా అనమాట కట్ చేసుకొని వచ్చాడు. సో దీన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా. దానికంటే బిఫోర్ బిర్యానీ కోసం లెగ్ పీసెస్ తీసుకొచ్చాడు అన్నాను కదా, అది కూడా తీసి కవర్లో ప్యాకింగ్ ఎక్కువైపోయింది. లెగ్ పీస్ స్పెషల్. చాలా పెద్ద పెద్ద పీసెస్ తీసుకొచ్చిండు నాటుకోడి కర్రీ కోసము. అండ్ ఇది బిర్యానీ కోసం అనమాట. బిర్యానీకి నాటుకోడి కంటే బాయిలర్ అయితేనే బాగుంటుంది అనేసి 1/2 kg తీసుకురమ్మన్నాడు. ఎందుకంటే తొందరగా అయిపోతుంది బిర్యానీ. నాటుకోడి అంత తొందరగా ఉడుకుతుంది కాబట్టి నాటుకోడి అయితే కర్రీ కోసము, ఇదైతే బిర్యానీ కోసము మ్యాగ్నేషన్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే కారం, మెయిన్గా పర్ఫెక్ట్గా ఉప్పు, కారం, గరం మసాలా కరెక్ట్గా యాడ్ చేస్తే ఏ కర్రీ అయినా ది బెస్ట్ ఉండాల్సిందే. బట్ తెలియాలి ఎట్లా వేయడం ఏంటి అని. సారీ, నేను 2 మ్యాగ్నేషన్ అన్నాను కదా, బట్ ఇదైతే ఇప్పుడు మ్యాగ్నేషన్ చేయట్లేదు. ఎందుకంటే దీన్ని ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత బిర్యానీ చేసేటప్పుడు ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తాను, తర్వాత మ్యాగ్నేషన్ చేసేస్తా. సో కర్రీకి అయితే ఫస్ట్ మ్యాగ్నేషన్ ప్రిపరేషన్ చేసుకుందాం. సో కారం, సరిపడ ఉప్పు, అండ్ బిఫోర్ నేను చెప్పాను కదా వీడియోలో గరం మసాలా అని, నేను స్టార్టింగ్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనేసి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడైనా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇదన్నమాట. చాలా ఘాటు ఉంటుంది, బాగొద్దు. ఎందుకంటే నా బంగారే తింటాడు కాబట్టి లైట్గా వేసేస్తున్నాను. చిన్నపిల్లాడు కదా, అంత కారం తినలేడు. అండ్ నెక్స్ట్ ఆయిల్, మెయిన్ ఇంపార్టెంట్. 1 స్పూన్ చాలు. అంటే స్పూన్ అంటే చిన్న స్పూన్ కాదు, మీడియం ఇంత. అండ్ నెక్స్ట్ మెయిన్ ఐటమ్ అల్లం. సో అల్లం మస్ట్. అల్లం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి కానీ, మటన్కి కానీ, బిర్యానీకి కానీ. అండ్ ఇప్పుడు చాలు, ఎందుకంటే నేను పోపులో వేస్తాను. ది బెస్ట్ టేస్ట్ ఉంటుంది. మిక్స్ చేసేద్దాం. అండ్ ఇందులో నేనేం యాడ్ చేస్తాను అని అంటే నిమ్మరసం అండ్ పెరుగు కూడా యాడ్ చేస్తాను. పెరుగు ఉంది, పెరుగు యాడ్ చేస్తాను. బట్ నిమ్మరసం అయితే స్కిప్ చేస్తాను, ఎందుకంటే వింటర్ కదా, చాలా చలి ఉంది. బంగారాయికి
కొంచెం జలుబు ఉంది, అందుకని నాకు కూడా మెయిన్గా పడదు. సో అందుకని పెరుగు యాడ్ చేస్తాను. సో నిమ్మరసం అయితే స్కిప్ చేస్తాను. నిమ్మరసం పిండుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి. మ్యాగ్నేషన్ టైంలో నిమ్మరసం పిండుకుంటే కర్రీ టేస్ట్ సూపర్ ఉంటుంది. సో పెరుగు, సో గడ్డ పెరుగు ఇప్పుడే తీసుకొచ్చినాను. ఇంత తిక్కువ ఉంది చూడండి. బట్ ఇది వాడట్లేదు నేను, ఎందుకంటే కొంచెం పులిసిన పెరుగు అంటే నిన్నటి పెరుగు అయితే బాగుంటుంది కాబట్టి ఇది పక్కన పెట్టేస్తున్నాను. సో నిన్నటి పెరుగు ఉంది కాబట్టి ఇదైతే వాడుతున్నాను. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా అన్ని పీస్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ మసాలాతో పాటు నేను పోపులో వేసిన తర్వాత అందులో కూడా పోపులో ఆనియన్ పేస్ట్, అల్లం పేస్ట్, ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేయాలి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. డీప్ ఫ్రై అయిన తర్వాతే మనకి కావాలంటే సూప్ కావాలంటే వాటర్ పెట్టుకోవాలి, లేదంటే అట్లనే డీప్ ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు, మంచిగా ఉంటుంది. బట్ బిర్యానీకి కొంచెం సూప్ కావాలి కాబట్టి కర్రీ అయితే కొంచెం సూప్ అయితే పెట్టేస్తాను. సో స్మెల్ అయితే ఆ మౌత్లో క్రేవింగ్స్ అయితే ది బెస్ట్గా వస్తున్నాయి. తిన్నాక ఎట్లుంటుందో చూడాలి. ఇప్పుడైతే మంచి స్మెల్ వస్తుంది. మంచిగా థిక్గా పట్టాలి పీస్కి మసాలాలన్నీ. అండ్ ఇందులో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకుంటే కూడా వస్తుంటుంది. బట్ నేను ఆనియన్స్ అంతా హెవీగా వాడట్లేదు, జస్ట్ గ్రేవీ కోసము పేస్ట్ వేస్తాను. అండ్ పోపు వేసేటప్పుడు ఆనియన్ ముక్కలు వేస్తాను అనమాట. సో ఇదనమాట. ఇదైతే ఇప్పుడు ఒక 5 to 10 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చూపిస్తా. ఎస్, బగారా రైస్, బిర్యానీ రైస్. అండ్ నేను నార్మల్గా బరాత్ అండ్ దావత్ వాడతాను, బట్ ఇప్పుడు ఇది క్లాసిక్ XXL బిర్యానీ బాస్మతి రైస్. సో ఇదైతే తీసుకొచ్చినాను. సో బిర్యానీ చేయడానికి బిఫోర్ రైస్ అయితే నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఆ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకని దీన్ని నానబెట్టేసుకుందాం. ఇది ఎందుకు అనుకుంటున్నారా? క్వాంటిటీ కోసం. మీకు నార్మల్ గ్లాసెస్ అయితే కనబడదు కదా, అందుకే ఈ గ్లాస్ తీసుకొచ్చినాను అనమాట. అవసరం లేదు క్వాంటిటీ, బట్ ఎందుకంటే బిర్యానీని మనము రైస్ని సపరేట్ ఉడకబెట్టుకొని ఆర్చుకుంటాం కాబట్టి వాటర్ ఎంత పోసుకున్నా ఏం లేదు. అండ్ బిర్యానీ కోసము రైస్ నానబెట్టిన తర్వాత రైస్ వండుకునేటప్పుడు ఎంత ఎక్కువ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటే అంత ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట రైస్. బట్ ఇది ఎందుకు అంటే మెజర్మెంట్ అనమాట, ఎక్కువ తక్కువ పోసుకొని వేస్ట్ చేయడం ఎందుకు. సో ఎంతమంది పీపుల్స్కి కావాలో అంత క్వాలిటీలో తీసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను దీంతో 2 glasses అయితే తీసుకుంటున్నాను. సో 1, 2 ఎనఫ్. 2 glasses ఎనఫ్. మాకి 3 members తినొచ్చు 2 glasses. అండ్ 4 members కూడా తినొచ్చు నా బంగారు లాంటి వాళ్ళు అయితే. సో 2 glasses అయితే పోసేసినాను. వాటర్లో నానబెట్టుకుందాం. మంచిగా వాష్ చేసుకొని వచ్చినాను. అండ్ వాటర్ కనబడతలేదు అనుకుంటా మీకు. ఇట్లా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి గ్రేవీ కోసం మసాలాలు మిక్సీ పట్టేసుకుందాం. సో యాజ్ యూజువల్ బిఫోర్ చెప్పినట్టుగా 2 చిల్లీస్ అండ్ బిర్యానీ ఆకు, 1 ఫ్లవర్ అండ్ ఒక్కటి ఇలాచి అండ్ కొంచెం జీలకర్ర మంచిగా ఉంటాయి డైజెషన్కి, అండ్ సాజీరా ఫ్లేవర్ కోసం. అండ్ గ్రేవీ అంటే కంపల్సరీ ఆనియన్ పేస్ట్, ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకుందాం. అండ్ చాలా మట్టుకి టమాటాస్, జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేసుకుంటారు.
వద్దు, ఆనియన్తో వచ్చిన టేస్ట్ ఎందులో రాదు అనేది నా ఫీలింగ్. బట్ నేను ఎక్కువ ఆనియనే యూజ్ చేస్తాను. సో చాలాసార్లు చెప్పినాను, ఇట్లా ఆనియన్స్ తీసిన తర్వాత కంపల్సరీ వాష్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇట్లా బ్లాకిష్లో ఉంటుంది చూడండి, అది చాలా అంటే చాలా డేంజర్, బాడీకి ఎఫెక్ట్ అయిపోతుంది. పాయిజన్ కంటే డేంజర్ అంట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి చాలా డిఫరెన్స్ ఇస్తుంది అంట అది. సో కాబట్టి ఆనియన్స్ ఎంత ఇష్టంగా తింటామో అంత కేర్ఫుల్గా కూడా క్లీన్గా వాష్ చేసుకొని వంటలో యూజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్గా వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాను మిక్సీ పట్టేటప్పుడు, ఫ్లేవర్ బాగుంటుంది. ఒకటి చాలు, మరీ హెవీ వద్దు. సో చూసారు కదా ఎంత బ్లాక్లో ఉందో. సో క్లీన్గా వాష్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత క్లీన్గా వాష్ అయిందో ఆనియన్. సో కట్ చేసేద్దాం. ఇది పేస్ట్ అయిపోయింది కదా. సో ఇందులో నేను ఆనియన్ పేస్ట్లో కొంచెము నేను అల్లం యాడ్ చేస్తున్నాను. అల్లం యాడ్ చేసి మిక్సీ పట్టేస్తాను. స్మూత్గా పేస్ట్ అయిపోయిందో. సో సరిపోద్ది. బిర్యానీ చేసేద్దాం. కర్రీకి అండ్ బిర్యానీ కోసము ఆనియన్స్ కట్ చేస్తాం. చాలు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇదన్నమాట. ఎందుకు ఇట్లా ప్రెస్ చేస్తున్నాను అంటే మంచి గోలుతుంది అండ్ తొందరగా కుక్ అవుతాయి అనమాట. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్లో కాలిన తర్వాత మంచి లుక్ కనబడాలంటే, సో ఇట్లా అంటే ఒక్కొక్కటి విడిపోయి ఆయిల్లో మంచిగా కుక్ అయిపోతుంది. సో నాటుకోడి కాబట్టి ఉడకడానికి చాలా టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ కర్రీ అయితే కుక్కర్ వేసేసుకుందాము. సో యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్, సో నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ మస్ట్. ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయితేనే నాన్ వెజ్ కర్రీస్ అనేది టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆయిల్ హీట్ అయింది. సో నెక్స్ట్ ఆనియన్స్, కొంచెం సాజీరా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా వేడైన తర్వాత కాలిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. సపరేట్ ప్లేట్ పెట్టుకోవాలి, ఆయిల్ స్ప్రెడ్ అవ్వకుండా. ఆనియన్స్ గోలేలోపు బిర్యానీ కోసం తెచ్చిన చికెన్ని ఫ్రై చేసుకుందాం. సో ఇందులో ఫ్రై చేద్దాం చికెన్. ఈ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా చికెన్ డీప్ ఫ్రై చేసుకుంటేనే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది నా స్టైల్లో. ఆనియన్స్ అనేది వేగిపోయినాయి. నెక్స్ట్ అల్లం యాడ్ చేద్దాం. చాలు, ఎందుకంటే మ్యారినేషన్ వేసినాం కదా ఫుల్గా. అల్లం డీప్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ టర్మరిక్, మీకు కనిపించకపోవచ్చు. సో అట్లా మంచి కలర్లో వేగాలన్నమాట అల్లం, ఆనియన్స్, ఆయిల్. చాలా సింపుల్ బట్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేడైపోయింది కాబట్టి చికెన్ లెగ్ పీసెస్ వేద్దాం.
సో ఇదన్నమాట. అండ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం చికెన్ కాబట్టి అతుక్కోకుండా కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తాం. టర్మరిక్ వేసుకుంటే చికెన్ అనేది అతుక్కోకుండా ఉంటుంది గంజుకి. డీప్ ఫ్రై అవ్వాలి. వాళ్ళకు చికెన్ వేసేసుకుందాం కర్రీ. మంచిగా ఈ మసాలా అంతా రుద్ది వేసుకోవాలి. అదే టేస్ట్ అన్నమాట. సో ఈ టైంలో కర్రీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంటే ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా. బాగుంటుంది. సో స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసాను. అండ్ ఇట్ సైడ్ చికెన్ డీప్ ఫ్రై అవుతుంది. అండ్ కర్రీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ మూమెంట్లో ఆనియన్ పేస్ట్ పెట్టినాం కదా, ఇది కొంచెం యాడ్ చేస్తారు, టేస్ట్ బాగుంటుంది. అండ్ మిగిలింది బిర్యానీ కోసం. సో చికెన్ కూడా డీప్ ఫ్రై అయిపోతుంది. సో కర్రీ అయితే ఫ్రై అయిపోయింది. దానికి సరిపడా వాటర్ పోసుకున్నాను. నాటుకోడి కాబట్టి ఉడకడానికి వాటర్ అవసరం కాబట్టి చూసుకొని పోసుకోవాలి. మరీ సూప్ వద్దు, మరీ ఫ్రై వద్దు, మీడియం. సో వాటర్ పోసుకున్నాం కదా, విజిల్ పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వస్తే కర్రీ కంప్లీట్ అన్నమాట. సో బిర్యానీ ఇందులో చేస్తాను అనమాట. ఎంత వెడల్పుగా ఉంటే అంత బాగా అవుతుంది అనమాట బిర్యానీ. బిర్యానీలో చికెన్ క్రంచీగా మంచి గోల్డెన్ బ్రౌన్లో డీప్ ఫ్రై అయితే ఆ రైస్లో పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. సో అందుకని నేను స్పెషల్గా చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అండ్ ఆ రైస్ వేసాక కూడా మంచిగా దమ్మేద్దాం, సూపర్ ఉంటుంది. బాగుంది అనిపిస్తుంది. చికెన్ ఆయిల్లో సరిపోతుంది. చికెన్ మంచిగా డీప్ ఫ్రై అయింది, అందంగా ఉండాలి, మంచిగా దమ్ అవుతుంది బిర్యానీ. సో బౌల్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. మంచిగా హీట్ అయింది. నెక్స్ట్ ఆనియన్స్. మంచిగా రెడ్డిష్లో పోలిన తర్వాత అల్లం పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం. సాజీగా
బాగుంటుంది. సో చికెన్ పీసెస్ ఎంత బాగా డీప్ ఫ్రై అయినాయో చూడండి. సో ఇందులో కూడా మంచి ఉప్పు కారం వేసుకొని తినొచ్చు, బట్ తినను. ఎందుకంటే అట్లా తినాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా అందులో మునిగే విధంగా డీప్ ఫ్రై చేసుకొని తినాలి. ఎందుకంటే అది 50% మాత్రమే కుక్ అయింది కాబట్టి. నెక్స్ట్ అల్లం. అండ్ నెక్స్ట్ ఆనియన్ పేస్ట్. గ్రేవీ కోసం ఏదో అంటే నార్మల్గా ఆనియన్స్ అయితే సరిపోతాయి కర్రీకి, బట్ బిర్యానీలో గ్రేవీ మస్తు కాబట్టి సో ఈ వాటర్ కర్రీకి పోసేసుకుందాం సరిపోకుంటే. లేదు అంటే రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు రైస్లో కూడా వేసుకుంటే రైస్కి కూడా ఫ్లేవర్ అనేది బట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇది అంతా గోలి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇమీడియట్గా పసుపు ఇప్పుడే వేస్తే అది గోలిందా గోలేదో మనకు కనబడదు, కలర్ అయిపోతుంది కాబట్టి అందుకనే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు వేసుకుంటే బాగుంటుంది. గ్రేవీ అండ్ ఇందులో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు అండ్ పెరుగు కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు ఎందుకంటే కర్రీలో వేస్తాను కదా, టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే, బట్ నేను వేయట్లేదు. అండ్ నెక్స్ట్ పసుపు. విజిలింగ్ స్టార్ట్ అవుతుంది, నాకు భయం అవుతుంది ఎక్కడ ముఖానికి కొడుతుందో అని. జాగ్రత్తగా ఉండాలి, ఆటలు ఆడద్దు కిచెన్లో, కేర్ఫుల్గా ఉంటేనే బెస్ట్. ఇట్లా డీప్ ఫ్రై అవ్వాలి చికెన్, చాలా బాగుంటుంది. ఇందులో ఈ కర్రీ అయినాక కుక్కర్ నుంచి తీసి ఇందులో వేస్తా. కింద ఉంది కదా పీసు, ఆ కర్రీ వేస్తే నానిన తర్వాత పైకి వస్తుంది, తింటే మాత్రం సూపర్ ఉంటుంది. వేస్ట్ చేయవద్దు కదా అందుకని. సో పక్కన పెట్టేస్తున్నా, సాధ్యమైనంత వరకు అయితే తీసినాను పీసెస్. అండ్ చికెన్ యాడ్ చేసినాను కదా గ్రేవీలో, కుక్ అయిపోయింది. ఇప్పుడు కారం ఉప్పు వేసేసుకున్నాం మసాలాలు. సో సరిపడినంత కారం, తెలంగాణ బిర్యానీ అంటే ఉప్పు కారాలు మంచిగా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. సాల్ట్, అండ్ నెక్స్ట్ స్పెషల్ గరం మసాలా సరిపడినంత, బాగొద్దు. స్పెషల్ ఐటమ్ పచ్చి ధనియాల పౌడర్ అండ్ వేయించిన ధనియాల పౌడర్, వేయించింది. ఈ టైంలో కర్డ్ వేసుకుంటే బాగుంటుంది, బట్ నేను వేయట్లేదు. దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని సో చూసారు కదా అట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. వేరే లెవెల్ ఉంది స్మెల్.
అండ్ కొత్తిమీర అండ్ పుదీనా మంచి కలరింగ్లో టేస్టింగ్ కూడా సూపర్ ఉంటుంది, బట్ ఇంట్లో లేదు. అండ్ ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే చికెన్ అంత ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి పీల్చుకోవాలంటే సరిపడినంత వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుందాం 50% కుక్ అయిన తర్వాత. ఎందుకు 50% అవసరం లేదు, ఆల్రెడీ డీప్ ఫ్రై అయిపోయింది 30%. 20% కుక్ అయిన తర్వాత 20 + 30 50% అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని రైస్ బాయిల్ చేసుకుందాం. ఆ తర్వాత రైస్ వేసి దమ్ ఇస్తే బెస్ట్గా కుక్ అవుతుంది చికెన్. అండ్ ఇప్పుడు కొంచెం బ్యాటర్ యాడ్ చేద్దాం, సరిపోతుంది ఈ వాటర్ గ్లాస్. సో వాటర్ యాడ్ చేసినాం కదా, ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి మంచి గుబగుబా ఉడికేటట్టు ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ గ్రేవీ ఎట్లా ఉంది ఏంటని చూడండి. ఉడకబెట్టుకోవాలి అంటే డీప్ ఫ్రై అయిన చికెన్ పీసెస్కి అంతా ఈ మసాలా అంతా పట్టాలి కాబట్టి ఐ ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 2 minutes ఉడకబెట్టుకుంటే మంచిగా చికెన్ అనేది ఆ గ్రేవీతో పాటు కుక్ అయిపోయి మంచి టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత దింపేసి పక్కన పెట్టుకొని రైస్ ఉడకబెట్టుకుందాం. సో చూద్దాము. చాలా బాగా కుక్ అయింది. సో ఇది దించి పక్కన పెట్టేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ కోసం ఒకటి పెద్దది ఇది తీసుకున్నాను అనమాట, రైస్ కుక్కర్ని. సో ఎందుకంటే ఇంట్లో కొంచెం స్పేస్ పెద్దగా ఉంది కాబట్టి మంచి కుక్ అవుతుంది రైస్. సో బౌల్ వేడైంది, తర్వాత ఆయిల్ మస్ట్ రైస్కి, ఎందుకంటే పుల్లలుగా విడివిడిగా రావాలంటే ఆయిల్ కంపల్సరీ. ఆయిల్ అండ్ నెక్స్ట్ మస్ట్ బిర్యానీ ఆకు అండ్ ఒకటంటే ఒకటే ఇలాచి అండ్ మెయిన్ సాజీరా ఎక్కువ వేస్తాను, రైస్లో బాగుంటుంది. అండ్ అల్లం తక్కువ చాలు, కర్రీలో అండ్ బిర్యానీకి కూడా చికెన్ కూడా యాడ్ చేసినాం కదా, చాలు ఫ్లేవర్ కోసం. కొంచెం డీప్ ఫ్రై అయ్యాక వాటర్ పోసేసుకొని రైస్ తీసుకోవడమే. అండ్ రైస్కి కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై అయ్యింది, నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఎంత ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే రైస్ అంత విడివిడిగా మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా ఎంత ఎక్కువ తీసుకున్నానో. సో ఇది బాయిల్ అవ్వాలంటే ఫ్లేమ్ ఫుల్గా పెట్టేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. బాగొద్దు, కర్రీలో ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ కోసం సరిపోద్ది. మూత పెట్టుకుంటే తొందరగా హీట్ అయిపోతాయి వాటర్. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుందాం. చూసారు కదా వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. సో ఈ టైంలో రైస్ వేసేసుకుందాం. చూడండి ఎట్లా బాయిల్ అవుతుంది వాటర్. సో ఇందులో రైస్ వేసేసుకుందాం, కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. పొడి కదా, సో కింద మాడినట్టుందా ఎట్లుంది అనేసి ఒకసారి మధ్యలో ఆఫ్ చేసేసి చూసేసుకుందాం. సో రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో 70% అయితే కుక్ అయింది. దీన్ని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ గ్రేవీ మీద స్ప్రెడ్ చేసేసుకొని దమ్ ఇచ్చేస్తే బిర్యానీ రెడీ. రైస్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద మంచి మూత పెట్టుకున్నాక ఆ లోపల ఆవిరి అనేది బయట రాకుండా పైన చాలా వెయిట్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్నప్పుడే లోపల ఆవిరి బయటికి రాకుండా ఆ రైస్ను కింద చికెన్ అనేది ఈవెన్గా మంచిగా కుక్ అయిపోతుంది. సో నేనైతే వాటర్ పెట్టేస్తున్నాను, పైన గంజి పెట్టేసి ఆ గంజి నిండా వాటర్ పోసేసి పెట్టేసాను అనమాట. మంచిగా లోపల దమ్ అయ్యి చికెన్ అండ్ రైస్
ది బెస్ట్ కంటే ది బెస్ట్ కుక్ అయిపోతుంది అనమాట. సో అట్లా వెయిట్ కోసం వాటర్ పోసేస్తున్నాను అనమాట. నేను నెయ్యి వేయడం మర్చిపోయినాను. సో అందుకని పైన వెయిట్ పెట్టిన వాటర్ అంతా తీసేసి మళ్ళీ నెయ్యి వేసి ఆ వాటర్ పెట్టేసి సో 15 to 20 minutes కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ. సో టైం అయితే కంప్లీట్ అయిపోయింది. తీసి ఓపెన్ చేసి చూసేద్దాం బిర్యానీ ఎట్లా వచ్చిందో ఏంటో అనేది. వావ్, రైస్ అయితే ఈవెన్గా అసలు పుల్లలుగా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో రైస్. సక్సెస్ఫుల్గా బిర్యానీ రెడీ. తెలంగాణ దమ్ బిర్యానీ అండ్ నాటుకోడి కూర. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ ఎగ్స్ లాస్ట్లో వేస్తానని. సో 90% కుక్ అయిన తర్వాత కర్రీలో వేసినాను అనమాట. చికెన్ కర్రీ పీస్ చూడండి ఎంత స్మూత్గా కుక్ అయిపోయిందో. ఇట్లా టచ్ చేస్తేనే ముక్క నుండి పీస్ విడిపోతుంది, అంత చక్కగా కుక్ అయిందనమాట. కిందికి పట్టు. ఈ పీస్ చేయాలా? ఇంకో పీస్ వేయాలా? పద. బిర్యానీ అంటాడు కానీ బంగారయ్య ఉత్త రైసే తింటాడు, పీసెస్ తినడు. బట్ నేనే బలవంతంగా పీసెస్ వేసి తినబెట్టినాను. బట్ నిన్ననైతే ఇష్టంగా తిన్నాను బంగారయ్య. ఎట్లుంది బిడ్డ? బిర్యానీ నచ్చిందా? ఓకే, ఎంజాయ్. బ్రహ్మాండమైన ముచ్చట ఏంటంటే నేను అనుకున్నట్టుగానే చికెన్ పీస్ అయితే భలే రోస్ట్ అయింది, క్రంచీగా. అసలు ఫస్ట్ టైం చేసాను లైఫ్లో. బట్ ఇంత ది బెస్ట్గా కుదురుతుందని అయితే అస్సలు అనుకోలేదు. అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అట్లా ఉంటాయి అన్నమాట. చేస్తానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో చేసేసాను సక్సెస్ఫుల్గా. టేస్ట్ కూడా ది బెస్ట్గా ఉందండి. అన్నదాత సుఖీభవ. నా చేతి బిర్యానీని నేనైతే ఇష్టంగా ఎంజాయ్ చేసేసినాను. ఐఎమ్ ట్రూలీ సేయింగ్, నిజంగా టేస్ట్ మాత్రం ఒక లెవెల్ ఉందండి. చాలా నచ్చింది నాకైతే. ఆ పీస్ మెయిన్గా ఎక్స్పెషల్లీ నేను అనుకున్నట్టుగానే క్రంచీగా అసలు ఎంత ఇష్టంగా తిన్నాను ఆ పీస్ని అయితే. అండ్ నా ఈ తెలంగాణ దమ్ బిర్యానీకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.